సో ఇప్పుడు ఈరోజు మీరు గమనించే ఉంటారు, సౌత్ పీపుల్ని నార్త్ పీపుల్ కొంచెం చులకనగా చూస్తున్నారు అని చెప్పేసి ఈరోజు మీరు ఆ న్యూస్ కూడా చూసి ఉంటారు. రామ్ చరణ్ షారుఖ్ ఖాన్ ఇష్యూ, దీని గురించి ఏమంటారంటే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ లోకి వచ్చిందా? మీకు సౌత్ నార్త్ మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా? yes of course, I think it is their insecurity. ఇప్పుడు ఒకరు ఇంకొకరిని కింద పరిచేయాల్సి వస్తుందంటేనే వాళ్ళకి అది వాళ్ళ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ, అది వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళకి ఎక్కడో వాళ్ళు మన కింద తక్కువ అని అనిపించేసరికి వాళ్ళు మమ్మల్ని తగ్గించి మాట్లాడాలని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే సౌత్ హెస్ ఆల్వేస్ బీన్ రిచ్. సౌత్ ఇస్ రిచ్ ఇన్ కల్చర్, సౌత్ ఇస్ రిచ్ ఇన్ హెరిటేజ్. మన లాంగ్వేజెస్, ఇన్ని లాంగ్వేజెస్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎడ్యుకేటెడ్, వీ కమ్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. అది వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటుంది. నేను కాలేజ్ మొత్తం బాంబేలోనే చేశాను, 11th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయింది పంజాబీస్, మరాఠీస్, పార్సీ, అన్ని వీళ్ళు సౌత్ ఇండియన్స్. మన మలయాళీ అమ్మాయిలు ఉన్నారు, తమిళ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళందరూ సైడ్కి వెళ్ళి ఇలా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అనమాట నాతో. ఎందుకు ఆలోచిస్తే నాకు అప్పుడు ఆ కల్చర్ తెలియదు. నేను గల్ఫ్ నుంచి మ్యాంగ్లూర్, అంతే కదా. వాళ్ళు అంటే ఆల్రెడీ ఆ కల్చర్ అక్కడ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. వాళ్ళకి బాంబే నుంచి కింద అందరూ మద్రాసీస్. వాళ్ళకి ఇప్పుడు మన బాహుబలి, RRR ఇవన్నీ వచ్చాక ఇప్పుడు కూడా RRR కి ఎవరు తమిళ సినిమా అని చెప్పారు కదా, ప్రియాంక చోప్రా ఏదో తమిళ సినిమా. సో వాళ్ళకి ఇప్పటికీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, 4 లాంగ్వేజెస్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని ఒక్కటే లాంగ్వేజ్ కాబట్టి దే డోంట్ ఈవెన్ నో దట్ వీఆర్ సో రిచ్, వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్ ఇన్ ఎవ్రీ స్టేట్, డిఫరెంట్ లాంగ్వేజ్. అన్నిటికీ జలేబీ లాంగ్వేజ్ అని చెప్పడం. అండ్ వాళ్ళకి ఐక్యూ లేదు, వాళ్ళ షార్ట్ కమింగ్ అది. దానికి వాళ్ళు మన షార్ట్ కమింగ్ అన్నట్టు, మనకి కింద పరిచేసి ఇన్సల్ట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఫస్ట్ వచ్చి నాతో ఫ్రెండ్షిప్ అయ్యేటప్పుడు నాకు కూడా తెలియలేదు, ఫ్రెండ్స్ అయ్యారు. ఓ యూ హ్యావ్ నైస్ హెయిర్. అప్పుడు నాకు ఇంకా లాంగ్ జడ ఉండేది. ఎవరిని చూసి వాళ్ళు నన్ను పంజాబీ అనుకున్నారు. వచ్చి మాట్లాడి పంజాబీ అనువు, సర్దార్ని అనువు అన్నారు. కాదు అన్నా. అయితే పార్సీ అనువు అన్నారు. కాదు. గుజరాతీ కాదు. మరి ఎక్కడివి నువ్వు అంటే మ్యాంగ్లూర్. అంటే మద్రాసియా నువ్వు అన్నారు. మద్రాసి కాదు, మ్యాంగ్లోరియన్ నేను. అంటే అది ఎక్కడ వస్తుంది? బెంగళూరు అన్నారు. బెంగళూరు కాదు, మ్యాంగ్లూర్. నీకు బెంగళూరు కి తేడా తెలియదు, నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు మీకు? No, but you don't look like a South Indian. I said, how should a South Indian look? I said, no, South Indian డార్క్ స్కిన్ ఉంటారు కదా, సౌత్ ఇండియన్ కి కర్లీ హెయిర్ ఉంటుంది కదా, సౌత్ ఇండియన్స్ ఆయిల్ పెట్టుకుంటారు కదా. అంటే వేరే నాతో మాట్లాడడానికి భయపడే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా ఆయిల్ పెట్టి జడ వేసుకుని బొట్టు పెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళకి సపరేట్ గ్రూప్. వాళ్ళు వీళ్ళతో మాట్లాడడానికి భయపడతారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఫుల్ ర్యాగింగ్, బుల్లింగ్ చేస్తారనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళకే తెలియక వాళ్ళే ఒక సౌత్ ఇండియన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయ్యాక తెలిసింది నేను సౌత్ ఇండియన్. సో నేను ఇప్పుడు రిప్రజెంటేషన్ అనమాట. నేను ఆ సౌత్ వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించి అందరినీ ఒక గ్రూప్ చేశాను. తర్వాత నేను చెప్పేదాన్ని, మీకు అసలు ఏం తెలుసా, మీకు మెడ్రాస్ ఎక్కడ, మ్యాంగ్లూర్ ఎక్కడ తెలియదు, మీకు అవసరం ఇవన్నీ అంత మాట్లాడుతున్నారు కదా మీరు. మీకు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం కదా, అవును. ఐశ్వర్య రాయ్ మద్రాసియా. వేరే షీ ఫ్రమ్ మ్యాంగ్లూర్ హోమ్ టౌన్. అవునా? మరి ఆమె కూడా ఆయిల్ పెట్టట్లేదు కదా, ఆమె కూడా బ్లాక్ స్కిన్ లేదు కదా. అందరూ ఒకేలా ఉండరు. బ్లాక్ స్కిన్ ఉంటే కూడా బ్యూటీ ఉంటుంది, బ్లాక్ ఉంటేనే సౌత్, అవన్నీ ఏం కాదు. సో ఎంతో థింగ్స్ వాళ్ళ ఇట్ ఓన్లీ షోస్ హౌ ఇగ్నోరెంట్ దే ఆర్. సో ఐ యూస్ టు మేక్ ఇట్ ఆన్ దెమ్. ఐ యూస్ టు సే, మీకు చెప్పడానికి మాత్రమే, మనం మామూలు పీపుల్లో అందరూ మద్రాసీస్. మీకు హీరోయిన్స్ అందరూ మన వాళ్ళే కావాలి. శ్రీదేవి గారు మద్రాసి, హేమమాలిని గారు మద్రాసి, రేఖా గారు మద్రాసి. ఇప్పుడున్న దీపిక పడుకోన్ కూడా మ్యాంగ్లోరియన్. పడుకోన్ మ్యాంగ్లూర్ లో ఒక ఊరు. సో దీపిక గారు, ఐశ్వర్య, ప్రతి ఒక్కరు. మీకు ఎవ్రీ హీరోయిన్, సో కాల్డ్ టాప్ లీడింగ్ హీరోయిన్ ఇన్ బాలీవుడ్ ఇస్ ఆల్వేస్ సౌత్ ఇండియన్. బట్ మీకు చెప్పుకోవడానికి మాత్రమే ముక్క కింద పడిన తర్వాత కూడా నోస్ పైన మీకు అని చెప్పి ఎప్పుడు నేను రిటర్న్ ర్యాగింగ్ చేసేదాన్ని. తర్వాత కొంచెం మన క్లాస్ లో, నా బ్యాచ్ లో అదంతా కొంచెం తగ్గింది. దట్ వి ఆల్ బికేమ్ వన్ అండ్ వి బికేమ్ లైక్ వన్ హోల్ గ్రూప్. But I have faced it a lot and it is a part of culture. We shouldn't take it to heart. Mana danni us being the ఏమంటారు, the elder brother. ఇప్పుడు అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ ఎంత చెప్పింది కాబట్టి ఇదంతా ప్రపంచానికి తెలిసింది. అవును. బట్ ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం, అంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు అయ్యాక, ఎంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ వచ్చాక కూడా ఇంతేనా అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ దట్ ఈస్ వన్ జనరేషన్. ఇప్పుడు వచ్చి కొత్త జనరేషన్ లో, ఇప్పుడు నేను చెప్పాను కదా, మన జనరేషన్ లో ఆ మార్పు మనం తీసుకు
తీసుకురావాలి. సౌత్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ద ఎల్డర్ బ్రదర్ బికాస్ వి ఆర్ ద ద్రవిడియన్స్, వి హావ్ ఆల్వేస్ బీన్ హియర్ ఇన్ ఇండియా ఫ్రమ్ బిఫోర్. సో లెట్ us be the bigger person now. మనం అది పెద్దతనం చూపించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటిది. whenever this comes, okay, they are only going to show వాళ్ళు ఎవరో ఒకరు తప్పి మాట్లాడితే లేదా arrogant గా బిహేవ్ చేస్తే వాళ్ళ పెంపకం వాళ్ళు చూపిస్తున్నారు. మన పెంపకాన్ని మన బిహేవియర్ తో మనం చూపించుకోవాలి. మన ఎడ్యుకేషన్ ఏంటో, మన కల్చర్ ఏంటో, మన గొప్పతనాన్ని మన బిహేవియర్ తో చూపించుకోవాలని నేను ఎప్పుడు అలాగే ఫాలో అవుతూ వచ్చాను.